జై జనసేన, జై పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సాట్ అని చెప్పించుకున్నారు ఆయన. సింగపూర్లో వాళ్ళ చిన్న కొడుకుకి యాక్సిడెంట్ అయింది. ఎట్లా అంటే ఆ ఫైర్ చాలా టైర్లు ఉన్నది. ఆ టైర్లో పై టైర్లో బాబు ఉన్నాడంట. చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆ బాబుకి లంగ్స్లోకి వెళ్ళిపోయి చాలా ఘోరంగా ఉంది. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు తెలిసినా సరే వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళదో తెలుసా? అరకు దగ్గర చిన్న గిరిజన ప్రాంతం ఒక ప్రాంతం ఉంది. అక్కడికి వెళ్తానని వాళ్ళకి మాట ఇచ్చారంట. మాట నిలబెట్టుకోవడానికి వాళ్ళ కష్టాన్ని తెలుసుకోవాలి, వాళ్ళకి ఏదో రకంగా న్యాయం చేయాలి అని చెప్పి ఆయన ఇప్పుడు నేను వెళ్ళాను అని చెప్పి అక్కడ ఉన్న కార్యకర్తలతో అన్నారంట. ఆయన కొంతమంది ఉంటారు కదా అక్కడ, మీరు మీ బాబుకు బాగాలేదు, కొంచెం తొందరగా మీరు సింగపూర్కి వెళ్ళాలంటే నేను వెళ్ళను, నా నా కొడుకు కంటే కూడా నాకు ప్రజలే ముఖ్యం అని పవన్ కళ్యాణ్ గారు చాలా గ్రేట్ అండి. ఈ రోజుల్లో పిల్లలకి ఏదన్నా అయితే మేఘాల మీద వెళ్ళిపోతారు, కానీ ప్రజల కష్టాలని మీ కష్టాలు అనుకుని మా కోసం మీరు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకే సాటి. నాకు రియల్ చెప్పాలంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా కాదు. ఇదిగో చూశారు కదా, ప్రభాస్ ఫ్యాన్. నాకు చిన్నప్పటి నుంచి ప్రభాస్ అంటే చాలా ఇష్టం. నేను ఎక్కడ ఫ్యాన్ అయినో తెలుసా మీకు? రాజకీయ పరంగా మీరు నాకు చాలా ఇష్టం. ఎందుకంటే కరోనా టైంలో అందరూ సినిమా యాక్టర్లు ఎవరు ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉంటే, మీరు మా కోసం కటిక నేల మీద పడుకుని మీకు కరోనా వచ్చిన పట్టించుకోకుండా మీ ఆస్తి అంతస్తులు, మీ కారు, మీకున్న కొంచెం స్థలాలు కూడా అమ్మేసి జనాల కోసం కష్టపడ్డారు. అప్పటి నుంచి మీరంటే నాకు చాలా ఇష్టం. అంతకుముందు నేను మీ గురించి నాకు తెలియక నేను వేరే అనుకున్నా, కానీ మీ గురించి తెలిసాక నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను మీ ఫ్యాన్ అయినందుకు. రాజకీయ పరంగా నాకు ఏం మాట్లాడ అర్థం కావట్లే. ఇలాంటి గొప్ప నేత మాకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మన డిప్యూటీ సీఎం ఒక తండ్రి పిల్లల్ని ఎలా కాపాడుకుంటాడో అలాగే మన మన ఆంధ్రప్రదేశ్ని ఆయన కూడా అలాగే కాపాడుకుంటున్నాడు. ప్రతి విషయంలో ఒకటొకటి మన ఆంధ్రాని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను మీకు ఓటేసింది ఊరికనే పోలేదు, నేను మొక్కిన మొక్కులు కూడా ఊరికే పోలేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ బాబుకి అయితే ఏమీ కాదు, ఎందుకంటే మీరు మంచి చేస్తారు. అందుకే దేవుడు కూడా మీకు మంచి చేస్తాడు. నలుగురి గురించి మీరు పోరాడతారు కాబట్టి మీకోసం ఆ దేవుడే దిగొస్తాడు, మీ బాబుకి నయం చేస్తాడు. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.